కళ్యాణ్ గారు కావచ్చు, వారి అబ్బాయి చంద్రబాబు గారి అబ్బాయి లోకేష్ కావచ్చు, వీళ్ళంతా కూడాను ఏ సభకి వెళ్ళినా సందర్భంలో అయినా అసందర్భమైనా కూడాను విద్యుత్ ఛార్జీలు వచ్చే 5 సంవత్సరాలు మేము పెంచమనేదే కాకుండా ఆ విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తాము. నా దగ్గర మంత్రదండం ఉంది, ఆ మంత్రదండం ద్వారా ప్రతి ఒక్క వినియోగదారుని కూడాను వ్యాపారవేత్తలు చేస్తాను, మీ దగ్గరే విద్యుత్తు ఉత్పత్తి చేయిస్తా, అది కొంటాను, మిమ్మల్ని పెద్దోళ్ళం చేస్తాను, సంపద సృష్టిస్తా అనేటువంటి మాటలు చెప్పి ఆ యొక్క మాటలు కూడా ఒక్కసారి మనం చూస్తే కొన్ని పేపర్ క్లిప్పింగ్స్ వాళ్ళు ఏమన్నారు అనేటువంటిది ఒక్కసారి గమనిద్దాం. మేమొస్తే విద్యుత్ ఛార్జీలు పెంచం, తిరువూరు భీమవరం సభల్లో చంద్రబాబు 5 సంవత్సరాలు ₹1 కూడా పెంచం, తగ్గిస్తాం. ఎప్పుడుది 2024 జనవరి 8వ తారీఖున. ఒక్కసారి ఇది ఒక్కసారి ఆయన ఏమన్నారు దీని గురించి అనేది ఇంకో వీడియో చూద్దాం. అదే కాదు, వివిధ సభల్లో మళ్ళీ చెప్తున్నా, నాణ్యమైన కరెంటు రావాలంటే, కరెంటు రేట్లు పెరగకుండా ఉండాలంటే తెలుగుదేశం జనసేన రావాలి. తర్వాత అధికారులు అడిగితే విద్యుత్ అందజేస్తా ఉన్నారు, అట్లాగే లాసెస్ ఇప్పుడు చెప్పాను. నువ్వు చెప్తున్నావు నాకు, నేను ఉండే వాస్తవ పరిస్థితి సార్. వచ్చి రాగానే మొదటి సంవత్సరంలోనే 15,485 కోట్ల రూపాయలు భారం, విద్యుత్ ఛార్జీల అదనపు భారం ప్రజల నెత్తి మీద వేశారు. ఎంత? 15,485 కోట్ల రూపాయలు. సరే, అది ఏంటంటే అప్పుడంతా అడిగితే జగన్ గారి పాపకం, జగన్ గారు చేశారు, గత ప్రభుత్వం ఏది మాట్లాడినా కూడాను జగన్ గారే గుర్తొస్తారు వాళ్ళకి. సరే, మొదటి సంవత్సరాలు గడిచిపోయింది, ప్రజలు నానా ఇబ్బందులు చేసి రక్కసిగా వాళ్ళ రక్తాన్ని తాగారు కదా. ఇక రెండవ సంవత్సరంలోకి వస్తానే ఇప్పుడే నిన్నటి రోజు 3,629.87 కోట్ల రూపాయలకి డిస్కంలు ఏపీఆర్సీకి అదనపు ఛార్జీలు వసూలు చేయాలని ఏపీఆర్సీకి విద్యుత్ నియంత్రణ మండలికి ప్రపోజల్స్ పంపించాయి. అంటే అదనంగా 15,485 కోట్ల రూపాయలు గడిచిన సంవత్సరం రాబట్టి ప్రజల మీద విద్యుత్ ఛార్జీలు పిడుగు వేసి మరోసారి వారి నడ్డి విరచడానికి 3,629.87 కోట్ల రూపాయలు ప్రపోజల్స్ డిస్కంలు విద్యుత్ నియంత్రణ మండలికి పంపించాయట. ఒకటే అడుగుతున్నాం, మీరు ఎన్నికల ముందు ఏం చెప్పారు? విద్యుత్ ఛార్జీలు పెంచమన్నారు కదా. ఈరోజు ఈ డిస్కంలు ఈ యొక్క కరెంటు ఛార్జీలు, సర్దుబాటు ఛార్జీలు పెంచడానికి పంపించాల్సింది ప్రపోజల్స్ ఏపీఆర్సీ కాదు, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లేదా తెలుగుదేశం పార్టీకి, అదేవిధంగా జనసేనలకు పంపించాలి ప్రపోజల్స్. ఎందుకంటే మీరు ప్రజల మీద భారం వేయమని చెప్పారు కదా, పెంచమన్నారు కదా. ఇప్పుడు ఈ ప్రభుత్వం కడుతుందా, లేదా చంద్రబాబు నాయుడు గారు కట్టాలా, లేదా జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు కట్టాలా, లేదా లోకేష్ గారు హెరిటేజ్ నుంచి కట్టాలనేటువంటిది వాళ్ళు నిర్ణయించుకోవాలి. ఎందుకంటే ప్రజల మీద భారం వేయని హామీ ఇచ్చి వచ్చారు కదా. ఈ పెన్షన్లు కూడాను 4,000 రూపాయలు, మేము 3,000 రూపాయలు ఇస్తే 4,000 పెన్షన్ అనేసి 5 లక్షల మందికి కోత విధిస్తూ ఈ పెన్షన్లు ఇచ్చేటువంటి మొత్తము 7,500 కోట్లు ఇల్లు ఇచ్చి ప్రజలకి, అది కూడా గత సంవత్సరం అంతా ఎగ్గొట్టి ఇప్పుడు 19,115 కోట్ల రూపాయలు ప్రజల నుంచి ముక్కు పిండి వసూలు చేసేటువంటి కార్యక్రమం మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క సంపద సృష్టిస్తా అని ప్రతిరోజు చెప్పేవాళ్ళు చంద్రబాబు నాయుడు గారు. ఏందయ్యా సంపద సృష్టించి బాగా చేస్తానని కొంతమంది నమ్మిన అమాయక ప్రజలు ఈరోజు స్వామి సంపద సృష్టి అంటే ఏదో అనుకున్నాము, నెలకు 2,000, 3,000, 4,000 రూపాయలు మధ్యతరగతోడికి, పేదోడికి ఇంత కరెంటు బిల్లులా, ఇదేనా సంపద సృష్టి
మా నడ్డి విరిచడమే సంపద సృష్ట, మా నెత్తిన పిడిగేయడమే నా సంపద సృష్ట, ఇదేనా అనేటువంటిది ప్రజలందరూ కూడాను ముక్కున వేలేసుకుని అవాక్కవుతున్నారు.